నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టావన్నది మర్చిపోయి చెల్లికి నగలు చేయించి ఇంత వైభవంగా చెల్లెలు సీమంతం చేస్తున్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? నువ్వు భలే చెప్తావు తిరుపతి. ఆ నగలు చేయించింది నీ మరిది గోవిందరాయని. నేను చెప్పింది నిజమే కదమ్మా శివపార్వతి. పెళ్ళం వేసుకోవాల్సిన నగలు చెల్లెలికేసి ఏక సంబరపడిపోతున్నాడు. ఏంటి గంగా, మా నాన్న చెప్తుంది కూడా నిజమే కదా. మా చిన్నాన్న చేయించిన నగలు గుర్తుపట్టలేమా ఏంటి? ఒకే వాసన పసిగడుతుంది ఇవి మనవా కాదా అని. అట్లాంటిది మా నగలు మాకు తెలీదా? ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత నగలు వేసుకుంటుందో తీసేస్తుందో దానిష్టం. మీరెందుకు వాటి గురించి మాట్లాడతారు? అదనట్లే తిరుపతి, చెల్లెల కోసం కష్టపడిపోయి ఇంకేమైనా ఇచ్చాడేమో అనే చూస్తున్నాం. ఇది సందర్భం కాదు నాన్న. వాళ్ళ చెల్లికి వాళ్ళకిష్టం వచ్చినప్పుడు చేయించుకుంటారు. మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. ఊరి ప్రెసిడెంట్ అయిపోయి పోటుగాడు అనిపించుకున్నాడు కదా. చెల్లెలకి మనం ఇచ్చింది కాకుండా తనేమైనా సంపాదించి ఇచ్చాడేమో అని అడుగుతున్నాం. గంగాబావ గురించి మీరిలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు నాగవల్లి అడగకపోయినా మీరు మాట్లాడిన తీరుకి నేనే నాగవల్లికి నగలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ గంగాబావ అడగలేదు. కనీసం జీతం ఇచ్చినా వద్దనే మనిషి ఇలాంటి వాటి మీద ఆశలు పెట్టుకోడు. మాటలకేంలే అమ్మా, ఏమైనా కష్టపడి తీసుకొచ్చాడేమో చూపించండి. ఇవివ్వమని నేనేం అడగలేదు. మీరే మా అన్నయ్యని రెచ్చగొట్టి ఇవన్నీ తీసుకొచ్చేలా చేశారు. ఈ సీమంతంలో అందరి ముందు చెప్పుకోవడానికి ఆ నగలు వేశారు, కానీ అవి నీ దగ్గరే ఉంటాయని కూడా గ్యారంటీ ఏంటి? అసలే నీకు మీ అన్నయ్య అంటే అంత ప్రేమ కదా. సీమంతం అయిపోయాక ఆ నగలేం తీసుకెళ్ళవలే బావా. ఆ నగలు మా చెల్లి దగ్గరే ఉంటాయి. మేము అదే అంటున్నాం. మా నగలు తీసుకుని మీ చెల్లెలకి వేసేస్తే అందులో ఏముందమ్మా? అన్నయ్య అన్నాక సొంతంగా చేయించింది ఏదో ఒకటి వెయ్యాలి కదా. అది కూడా వేయకపోతే ఎట్లా? మీరు కావాలని మా అన్నయ్యని అవమానించడానికే ఈ సీమంతం ఏర్పాట్లు చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడాలి, కానీ ఇలా అందరి ముందు అవమానించాలని మీరు అనుకోకూడదు. అమ్మా కుముదా, నువ్వేం మాట్లాడుకో. శివపార్వతి తన నగలు ఇచ్చేసినా ఆ నగలకు సరిపడేంత డబ్బు నేను శివపార్వతికి ఇచ్చేస్తాను. లేదంటే అవే నగలు నేను చేయిస్తాను. నువ్వు మా చెల్లికి నగలు చేయిస్తావా? అది జరిగే పనేనా? నా చెల్లి మీద అంత ప్రేమ ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎందుకలా మాట్లాడుతున్నారు? గంగాబావ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నావు? మరి అంత బాగా చూసుకుంటే నాగవల్లి కన్నా ముందే పెళ్ళైన నువ్వు ఇంకా నీళ్ళు వేసుకోలేదేంటి? ఇద్దరి మధ్య శాంతి ముహూర్తం పెట్టలేదు. బాగానే చూసుకుంటాడనేసి ఎలా అంటావు శివ? తనని భార్యగా దగ్గరికి తీసుకున్నా చెల్లెళ్ళందరికీ పెళ్ళైన తరువాతే పిల్లల గురించి ఆలోచించాలని అనుకున్నారేమో.
ముందు మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేశాకే నా జీవితం గురించి ఆలోచిస్తానని చెప్పాను. ఇద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు ఇలాంటివేవో కారణాలు చెప్తూ ఉంటారులేమ్మా. మీ అమ్మ పిచ్చిది కాబట్టి అన్నీ నమ్మేస్తుందిరా బుడా. జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పైకి విడాకులు తీసుకోలేదు కానీ ఒకే గదిలో కలిసి ఉండే దొంగ పోలీస్ అంటే ఏకాంతంలో ఒకరంటే ఒకరికి పడదని చెప్తున్నాను. అవును గంగా, మొన్నటికి మొన్న పెళ్లి చేసుకున్న మీ చెల్లి మాత్రం శ్రీమంతం చేసుకుంటుంది. మరి నీకు ముద్దు ముచ్చట అక్కర్లేదా? ఇప్పుడు విషయం అది కాదత్తా. నా చెల్లికి నగలు ఇచ్చే ముందు శివతో కూడా తన నగలు ఇవ్వొద్దని చెప్పాను. కానీ అందరూ ఒప్పించడంతోనే తీసుకొచ్చాను. అప్పో సప్పో చేసి తీసుకురావాలి గాని నీ చెల్లిని నొప్పించడం ఎందుకు గంగా? ఇంత సీమంతం చేస్తున్నావు, ఒక చిన్న నక్లీస్ అయినా చేయించాలి కదా. చూసావా గంగా, జనాలు కూడా మీరు చేసిన తప్పని చెప్తున్నారు. ఊరి ప్రెసిడెంట్ అయ్యుండి ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? మీరు మా అన్నయ్యని అవమానించాలని ఇక్కడికి పిలిపించారు. చుట్టాలొస్తారని ఆడిందంతా నాటకం. మంచి జరగాలని చూడరు మీరు. ఉన్నదే చెప్తే నీకు కూడా కోపం వస్తుందేంటి శ్రీవల్లి? కోపం కాదు కదా, అసలు మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన పనికి మా అన్నయ్య మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? మా అన్నయ్య కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్నాను కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశారు. మీరే మనుషులు. మేమేమన్నామమ్మా, వాస్తవమే అన్నాం. నువ్వు మాత్రం సీమంతం చేసుకుని నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఉంటే బాగుంటుందా? మా బిడ్డైన శివపార్వతి కూడా సీమంతం చేసుకుని సంతోషంగా ఉండకూడదా? ఇప్పుడా మీ బిడ్డ సంతోషం గుర్తుకొచ్చింది? ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇన్నాళ్ళు ఏమైపోయింది ఈ ప్రేమ? వాళ్ళని ఇంట్లో నుండి గెంటేయాలని చూశారు కదా, అప్పుడు కనపడలేదా మీ బిడ్డ కాపురం? గంగా సర్పంచ్ అయ్యి ఊరికి పెద్ద మనిషి అవడమే కాదు, వాళ్ళింటికి కూడా తనే కదా పెద్దోడు. అందుకే నేను ఈ ఊరికి పెద్దగా చెల్లెల్ని ఇలా చూడాలని పద్ధతులు అవి చెప్పాను తిరుపతి. దానికి మీరు బాధపడిపోతే ఇంకెందుకు మాట్లాడడం? అన్నయ్య, అన్నయ్య, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. నువ్వు నా సీమంతం ఎంత గ్రాండ్గా చేశావు, అది చాలన్నయ్య. అన్నయ్య, నాకు బంగారం అవి ఇవి ఏమీ వద్దు, ఏమీ వద్దు. చాలా సంతోషమమ్మా. ఎవరు ఎన్ని మాటలన్నా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. నీకు వేసిన ఈ నగలు కాకుండా ఇవన్నీ నేను మళ్ళీ శివపార్వతికి చేయిస్తాను. బావా, ఇప్పుడు నేనేమైనా అడిగానా? నేనే నాగవల్లి మీద ప్రేమతో ఇచ్చాను. వాళ్ళేదో అన్నారని నువ్వు బాధపడిపోతే ఎలాగా? అన్నయ్య, నువ్వు వాళ్ళు చెప్పిందంతా విని నువ్వు చెయ్యొద్దు. ఈ నగలు తీసుకో, వదిలికిచ్చే. అందరూ బాగుంటే ఇలాంటివి ఇంకెప్పుడైనా చేయించుకోవచ్చు. అమ్మా, వద్దమ్మా. నీ ఒంటి మీద ఉన్న ఈ నగలు ఒక్కటి కూడా తీయద్దు. అన్ని నగలు మీ వదినకి నేను చేయిస్తాను. ఎక్కడ చేయిస్తావు? బంగారం లాంటి చెల్లెలకు పెళ్ళిళ్ళు చేయిస్తావా? లేదా ఇలా పెళ్ళైన ఒక్క చెల్లికి బంగారం చేయిస్తూ కూర్చుంటావా? ఆ డౌట్ నీకేం అక్కర్లేదు దేవరాజన్నయ్య. నాగవల్లి డెలివరీ అయ్యేలోపు ఏదైనా జరగచ్చు. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదులే శివ. గంగబావ సర్పంచ్ అయి చూపించినట్టు
వీళ్ళు అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయి వీళ్ళ దగ్గరున్న డబ్బు కంటే 10 డబ్బు సంపాదించి మొహాన కొడితే అప్పుడు నోరుమూస్తారు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదులే వీర్రాజు. గంగకి ఈ జన్మ సరిపోతుందో లేదో చెప్పలేం. నీలా అడ్డదారిలో సంపాదిస్తే 1 నెల పట్టదన్నయ్య. కానీ గంగా బావా, నేను ఇచ్చిన జీతం కూడా తీసుకోలేదు. అంత ధర్మంగా బతుకుతున్న వాడిని మీరు ఇబ్బంది పెట్టద్దు. చెల్లెలి శ్రీమంతం అయిపోయింది. వచ్చిన ముత్తైదువులందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తే ఆ పుణ్యం కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఉంటుంది. అంతకు మించి మీరేం చేయలేరులే శ్రీవల్లి. మేము ఇలా అన్నామని ఇప్పటికిప్పుడు వీర్రాజు చెప్పినట్టు నగలు తీసుకొచ్చి శివాకిచ్చేస్తాడా ఏంటి? ఇక చాలు బావా, మా అన్నయ్య గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అమ్మా అమృత, వాళ్ళ నగలు వాళ్ళకే వేయడం వల్ల అలా కోపంగా ఉండొచ్చు. వాళ్ళన్న దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ మాటలేవి మనసులో పెట్టుకోవద్దు గంగా. పర్వాలేదత్తా, మేం వెళ్ళొస్తాం. అన్నయ్య, అన్నయ్య, భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య. పర్వాలేదమ్మా, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించండి. అన్నయ్య, నాగవల్లి, నీ ఒంటి మీద బంగారం బరువు అయిందని తీయొద్దు. కడుపులో అంతకంటే విలువైన బరువు మోస్తున్నావు. నువ్వు బాగుండాలి. బాధలు కష్టాలు వాళ్ళు పడతారు, వాళ్ళకి అది అలవాటే. నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆరోగ్యం బాగోకపోతే నా బిడ్డ ఏమైపోతాడో అని ఆలోచించు నాగవల్లి. పెళ్ళం వేసుకోవాల్సిన నగలో చెల్లెలికేసి తెగ సంబరపడిపోతున్నాడు. మా నగలు తీసుకుని మీ చెల్లెలికి వేసేస్తే అందులో ఏముందమ్మా? అన్నయ్య అన్నాక సొంతంగా చేయించింది ఏదో ఒకటి వెయ్యాలి కదా. అది కూడా వేయకపోతే ఎట్లా? ఎందుకన్నయ్య బాధపడతావు? బాధ ఉండదా? ఏదో ఒక వంకతో అక్కడికి పిలుస్తారు, తర్వాత వాళ్ళే అవమానించి పంపిస్తారు. అక్కడికి వెళ్ళడం మన తప్పే అన్నయ్య. శ్రీమంతం చేయకుండా ఎలా ఉంటాం? కష్టమో నష్టమో ఎలాగైనా చేయాలి అని చెప్పింది మీ అన్నయ్యే కదా. అందుకే అందరం అవమానపడటానికే కట్టగట్టుకుని మరీ వెళ్ళినట్టయింది. వెళ్ళడం వరకు ఓకే, వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పడం నచ్చలేదు. పోలిస్తే పోల్చారు కానీ నాగవల్లి శ్రీమంతానికి మీ సంసారానికి సంబంధమే లేదు. అలాంటిది వాళ్ళలా మాట్లాడడం ఏం బాగోలేదన్నయ్య. గంగయ్య, నమస్కారం. నమస్కారం పంతులు గారు. ఇలా వచ్చారేంటి? నేనొచ్చినా ఎంతసేపు ఉంటానయ్యా? మీరు నా చేతిలో సంభావన పెట్టాక ముహూర్తం పెట్టకుండా ఎందుకుంటాను? ముహూర్తమా? దేనికి పంతులు గారు? దేనికంటావేంటయ్యా? పెళ్ళై సుమారుగా 7-8 నెలలయ్యింది. ఇప్పటి వరకు మీరు శోభనమే చేసుకోలేదటగా? అందుకే నేనొచ్చి ఈరోజు దివ్యమైన ముహూర్తం పెట్టాలనుకున్నాను.
మీ చెల్లి నాగవల్లి సీమంతానికి కూడా నేనే ముహూర్తం పెట్టానుగా. అది ఎలా అయ్యిందో నాకు తెలియదు గాని మీ శోభన ముహూర్తం పెడితే మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతుందంతే. ఈ రోజు రాత్రి 9:09 అద్భుతమైన ముహూర్తం ఉంది. గంగా శివపార్వతులిద్దరూ ఏకమవ్వాలి. కైలాసంలో శివతాండవం జరగాలంతే. మంచి మాట చెప్పారు పంతులు గారు. అంతా నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించండి. సుపుత్ర ప్రాప్తిరస్తో. సంభావన ముట్టింది. మంచి ముహూర్తం పెట్టేశాను. ఆ మిగతా తంతుకి ఏర్పాట్లు చేయండమ్మా. అలాగే పంతులు గారు. వెళ్ళొస్తానండి. మంచిది. పంతులు గారు ఎంత మంచి మాట చెప్పారో కదా. అసలు ఆ మాట వినగానే చెవిలో అమృతం పోసినట్టు అయింది తెలుసా. ఈరోజు అమృతం కురిసిన రాత్రి అవుతుంది. అసలు నీకు బుద్ధుందా లేదా? అక్కడ గొడవ జరిగిందని ఇక్కడ మనం కాపురం చేయాలని ఇలా చేస్తున్నావా? నీకప్పుడే చెప్పాను కదా, నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు నాకు వేరే ఆలోచనే ఉండదని. అన్నయ్య, మీరాగండమ్మా. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా పంతులు గారిని ఎలా పిలిపిస్తుంది? నీకు నువ్వే ఇలాంటివన్నీ చేస్తే దానికి నేనెలా ఒప్పుకుంటాను అని అనుకున్నావు? నేను అందరిలాగే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాణ్ణి అని అనుకున్నావా? సర్పంచ్ అయ్యి ఊరు బాగోగుల్ని చూసుకుంటున్నా. అలాగే నీ మెళ్ళో తాలి కట్టాక నీకేమైనా తక్కువ చేశానా? నువ్వు జీతం తీసుకురావచ్చు, కానీ నేను దాని మీద ఆశ పడలేదు కదా, ఆధారపడలేదు కదా. ఎందుకని అలా మాట్లాడుతున్నావు? అది కాదమ్మా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, తను చేసిందేంటి? పాపం అన్నయ్య, వదిన్ని తిట్టద్దు. అసలు తిట్టడం కాదు, కొట్టాలి. ఎప్పుడూ ఏ ఆడపిల్ల మీద చేయి చేసుకోలేదు. కావాలనే ఇంతవరకు తెచ్చుకుంటుంది. అసలు నీకెందుకు ఇలా చేయాలనిపించింది? నువ్వు ఆపుతావా అన్నయ్య? ఆపుతావా అన్నయ్య? ఆపుతావా అన్నయ్య? అమ్మా, ఏంటన్నయ్యా, వదిన్ని ఎందుకు అలా అంటున్నావు? అసలు ఈ ముహూర్తం గురించి తనకేం తెలీదు. పంతులు గారు రావడానికి తను కారణం కాదు. మేమే ఆయనకి సంభావనిచ్చి ఇక్కడికి రమ్మని చెప్పాము. అవునన్నయ్య, నువ్వు మా పెళ్లిలో అయ్యేంత వరకు నీ పెళ్ళంతో బాగుండవా? శివ కూడా ఒక ఆడపిల్లే కదన్నయ్య. తనకు కూడా తన భర్తతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కోరికలుంటాయి కదా. మా మెళ్ళో మంగళసూత్రం పడితే తప్ప మీ మధ్య ముద్దు ముచ్చట ఉండదంటే ఎలా అన్నయ్య? అవునన్నయ్య, ముందు శ్రీవల్లి యొక్క పెళ్ళవ్వాలి, తర్వాత నా పెళ్ళవ్వాలి, ఆ తర్వాత కుముద పెళ్ళవ్వాలి. ఇలా మా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటావు తప్పించి నీ పెళ్లికి అర్థం ఉండదా? నీ ఆనందం కోసం నువ్వేమీ చెయ్యవా? నీ క్షేమం నువ్వు చూసుకోవా? ఎప్పుడూ మా గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావన్నయ్యా. మాకు మా అన్నయ్య ఎలా ఉండకూడదు. మా అన్న వదినలు బాగుండాలి, అందులోనే మేముండాలి.
అది కాదమ్మా. ఇంకేం చెప్పకుండా శివ వదినకి సారీ చెప్పే అన్నయ్య. చెప్పన్నయ్యా. నన్ను క్షమించు శివ. వద్దులే బాబు, నువ్వు నా జీతము తీసుకోవు, ఏమీ తీసుకోవు. అలాంటప్పుడు నేను నీ సారీ ఎందుకు తీసుకుంటాను? నా గురించి తెలుసు కదా, కొన్నిసార్లు ఆవేశమే తప్ప ఆలోచించే శక్తి ఉండదు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుందా? ఏది ఏమైనా నువ్వు కొట్టిన దెబ్బకి శివ నొచ్చుకుందన్నయ్య. నొచ్చుకోవడం ఏంటి? బుజ్జి కారుని ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి గుద్దినట్టుగా ఉంది మీ అన్నయ్య కొడితే. అది చెయ్యా ఇంకేమైనా అంత గట్టిగా కొడతాడా?